అంటే ఒక లెటర్ రాశారు కదా ఆమెకి, ఉమ్, దాంతో ఫేస్ చేశారు, విచ్ హీ ఫేస్ ప్రాబ్లమ్స్ విత్ దట్ అని చెప్పొచ్చు కదా. which- అంటే ఈ అంటే లెటర్ ఈ లెటర్ వల్ల రాయడం వల్ల, ఆమెకు రాయడం వల్ల ఆయన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని అర్థం వస్తుంది కదా సార్. ఆ, ఇప్పుడు మీరు రాయండి, లెటర్ Sir. గురించి రాయండి. లెటర్ సరే కావాలంటే మీరు ఎక్స్ట్రాగా ఇచ్చుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే నౌన్ ఉంది కదా. అంతేకాకుండా రఘు దగ్గర కూడా రాయొచ్చు మీరు. రఘు హూ వాస్, ఇప్పుడు చెప్పండి, ఆమె ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని కదా. ఉమ్, వాజ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బై హర్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా సార్. రఘు Sir. హూ వాజ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బై హర్ రోట్ ఎ లెటర్ టు హర్. ఆమెకు లెటర్ రాశారు, విచ్ ఏదంటే Sir. విచ్ క్రియేటెడ్ ఎ మెస్ అని చెప్తామా, ఏదైతే క్రియేట్ చేసిందో, విచ్ క్రియేటెడ్ ఎ మెస్, అ క్వారల్, బిట్వీన్ బోత్ ఫ్యామిలీస్ అందామా. సరే విచ్ క్రియేటెడ్ క్వారల్ బిట్వీన్ బోత్ ఫ్యామిలీస్, ఏదైతే గొడవకి కారణం క్రియేట్ చేయబడిందో. రఘు wrote a letter to her which created a quarrel between both families, ఏదైతే క్రియేట్ చేయబడిందో. ఇది ఇక్కడ ఏంటిది, కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇక్కడ చూడండి సార్. అసలు ఏంటి మనకి, రఘు wrote a letter to her which created a quarrel between both families, ఏదైతే క్రియేట్ చేసింది. ఇది adverb clause, బట్ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఒక adjective clause కూడా పెట్టాం. హూ ఫేస్డ్ a lot of problems by her, ఎవరైతే ఫేస్ చేయబడ్డాడో ఆయన రాశారు, wrote a letter to her. సరే దట్ వాస్ ఇంకోటి సార్ లెటర్ కూడా రాయొచ్చు మీరు కావాలంటే, ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తారా. చెప్పండి. ఐ పర్చేజ్డ్ బైక్ ఐ పర్చేస్డ్ అ బైక్, adjective clause, which got repaired on its first day. ఓకేనా సార్. సార్ On its first day, I purchased a bike which got repaired on its first day. Adjective clause మాట్లాడాం. సో దీనికి కొద్దిగా adverb clause అనేది చెప్పాలనుకుంటున్నాం, చెప్దామా. సార్ ఆ డేని సాడ్ చేసింది అని చెప్తామా. విచ్ మేడ్ మై డే ఫీల్ సాడ్ అని చెప్తే సరిపోతుంది కదా. సార్ విచ్ మేడ్ మై డే ఫీల్ సాడ్, ఫీల్ అన్హ్యాపీ అని కూడా చెప్పొచ్చు. ఫీల్ అన్హ్యాపీ, సాడ్ అని చెప్పొచ్చు. ఐ పర్చేస్డ్ ఎ బైక్ విచ్ గాట్ రిపేర్డ్ ఆన్ ఇట్స్ ఫస్ట్ డే విచ్ మేడ్ మై డే ఫీల్ అన్హ్యాపీ, ఏదైతే నా డేని అన్హ్యాపీ చేసింది చెప్పొచ్చు. ఓకే, యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది ఇది. మనం గమనించాల్సిన విషయం అంటే యాక్షన్ యాక్షన్కి మొత్తం